అందరికీ నేను మీ ముందు ఒక వాక్యాన్ని ఉంచాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో ఏముంటుందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సో దీని అర్థం ఏంటి అంటే, యెహోవా కొరకు నిత్యము ఆయన్ని వెదికేవారు ఎలా ఉంటారంటే కొత్త బలాన్ని అనేది వాళ్ళు పొందుతారనమాట. సో వాళ్ళు గ్రద్ద వలె రెక్కలు చాపి ఎగురుదురు అంటే వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వారు దాన్ని ఎదుర్కొనగలిగే శక్తి అనేది దేవుడు వారికి ఇస్తాడనమాట. ఇప్పుడు మోషే ఉన్నాడు. ఆ మోషే అనేది ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఆయన వల్ల కాదని చెప్పాడు. కానీ దేవుడు ఏంటంటే, నేనున్నాను కదా మిమ్మల్ని నడిపించడానికి, నువ్వు దిగులు చెందాల్సిన పని ఏమీ లేదు, నేను మీకు ముందుండి నడిపిస్తాను అని చెప్పేసి ఒక ధైర్యం అనేది మోషేకైతే ఎలా ఇచ్చారో, అలాగే ఇలా దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, ఎవరైతే వెతుకుతూ ఉంటారో, ఎవరైతే ఆయన దగ్గరికి ఎప్పుడు రావడానికి ఇష్టపడుతూ ఉంటారో, సో దేవుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి నూతన బలాన్ని అనేది ఇస్తారనమాట. వారికి ఉన్న ఎన్ని సమస్యలు అన్నిటిని అధిగమించగలిగే శక్తి అనేది దేవుడు ఇస్తాడనమాట. వారు ఎంత పరిగెత్తినా అలిసిపోరంట. అంటే జీవితంలో అయినప్పటికీ, వాళ్ళు ఫేస్ చేసే పరిస్థితులు అయినప్పటికీ, ఇబ్బందులు అయినప్పటికీ, ఇరుకులు అయినప్పటికీ అన్నిటిలోనూ వారు ధైర్యంగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. సో ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.